మనం కొన్ని సందర్భాల్లో దేవుని పట్ల విసుకొచ్చు, కానీ మనం దేవునికి సమయం ఇవ్వక అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు మనకి అన్యాయము ఎట్టి పరిస్థితుల్లో చేయడు. కారణం ఏంటంటే దేవుడికి మన పిల్లలు, దేవునికి మనం పిల్లలు. ఆయన మనల్ని కన్నాడు, ఆయన మనల్ని పుట్టించాడు. ఆయనలో ఉన్న మనము ఈ భూమి మీదకి, ఆయన ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనం అందరం దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు బాధ పెట్టాలనుకోడు. దేవుడు బాధ పెట్టాలనుకోడు. ఏదైనా మందలిస్తాడు, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలని. దేవుడు మందలిస్తాడు తప్పించి పిల్లలు చెడు కోరుకుంటారా? చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలు చెడు కోరుకుంటారా? పిల్లలు పాడైపోయి కోరుకుంటారా? కోపం మీద బోల్డని తిట్లు తిడతారు కదా, అవి తిడతారా? తిడతారు, కానీ కొడతారు, కానీ అన్న పెట్టడం మానేస్తారా? లేదు కదా, పెడతారా? లేదా, పెడతారు. ఎందుకు? తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది, కోపము ఉంటుంది, అని కక్ష ఉండదు పిల్లల మీద. గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా అంతే. దేవుని మనసే తల్లిదండ్రుల్లో పెట్టాడు దేవుడు.